హలో అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. ఇది నైట్ తీసిన క్లిప్ అండి. వాక్ చేయడానికి నైట్ టైం వెళ్ళానమాట. మార్నింగ్ చేయకపోతే నైట్ టైం వెళ్తాను మేడ మీదకి వాక్ చేయడానికి. వాకింగ్ అయిపోయిన తర్వాత నేను హెయిర్కి అనేది ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. నేను రెడీ చేసిన ఆయిల్ ఉంది కదండి, తయారు చేసింది ఉంది కదా, ఆ ఆయిలే రాస్తాను నేను. నెక్స్ట్ డే మార్నింగ్ క్లైమేట్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది. ఇంక మళ్ళీ వర్షాలు అనేది మనకి స్టార్ట్ అయ్యాయి. వర్షం వచ్చే ముందు క్లైమేట్ చూడండి ఎంత చల్లగా మబ్బు పట్టేసిందో బాగా. ఒక 3-4 డేస్ అనేది వర్షాలు అనేది మనకి పడతాయంట. ఈరోజు వ్లాగ్లో అనేది నాకు చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపించింది. అదేంటంటే వ్లాగ్ పూర్తి వరకు చూడండి, నేను చెప్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇంకా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. అప్పుడు టైం వచ్చేసి 11:30 అలా అవుతుందన్నమాట. ఫుల్గా పడుతుంది బయట. మీకైతే కనిపించలేదు కానీ చాలా ఎక్కువ పడుతుంది వర్షం. మొన్నటి వరకు సమ్మర్లా ఉండింది, ఇప్పుడు రైనీ సీజన్లా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే చల్లగా ఉంది కదా వాతావరణం అని చెప్పేసి మా అమ్మగారికి నేను కాఫీ అడిగితే కాఫీ ఇచ్చారు. ఎందుకంటే వర్షం అనేది వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ కన్ను హోల్ అనేది ఉంటుంది, అందులో నుంచి వెళ్ళిపోద్ది కిందన. మా ఇంటి పక్కన సైడ్లో ఉంటుంది. వర్షం అనేది చాలా విపరీతంగా పడుతుంది మార్నింగ్ నుంచి. ఇంట్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ బయట తిరిగిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదండి వర్షం వచ్చినప్పుడు. కానీ తప్పదు వాళ్ళకి. ఇంకా ఈ 3-4 డేస్ ఇలానే ఉంటుందేమో వర్షం అనేది మనకి. నేను మీతో షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను కొన్ని యూట్యూబ్ ఛానల్ అనేవి చూస్తూ ఉన్నాను అనమాట. చాలా బాగా చేస్తున్నారు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. వాళ్ళ ప్రయత్నాల ద్వారా బాగుంది. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసి నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నాను. కొన్ని ఇయర్స్ బట్టి నుంచి నేను ఛానల్ పెడదామనుకుని భయంతో నేను ఇంకా అందరి ముందు రావాలంటే నాకు కొంచెం భయపడేదాన్ని. దానివల్ల నేను ఛానల్ అనేది ఒక 2-3 ఇయర్స్ ఆలోచించి అలా వదిలేశాను. మీరు చూసే ఉంటారు, ముందు వీడియోస్ పెట్టడం మధ్యలో ఆపేసేయడం, ఏం చేయాలా అని ఆలోచించుకోవడం, ఇలా గజిబిజిగా నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసి కూడా నేను ఆపేశాను. ఇప్పుడైతే కంటిన్యూ చేసుకుంటున్నాను. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ మధ్య కొంతమంది కామెంట్స్లో, అంటే మన ఛానల్ కాదు, కొంతమంది ఛానల్, కొన్ని ఇష్టమైన ఛానల్ నాకు 2-3 ఉన్నాయి, అవి చూస్తాను నేను. మీ గోల్డ్ ఎంత ఉందో చూపించండి అనేసి అడుగుతారు కామెంట్స్లోని. వీళ్ళు కూడా వెనక ముందు ఆలోచించకుండా మరి గోల్డ్ అనేది చూపిస్తున్నారు. ఇది కరెక్టేనా అని అనిపిస్తుంది. ఎందుకంటే రోజులు చూస్తే బాగాలేవు. మన గోల్డ్ మన ఇంట్లో ఏముంది ఏంటి లేదు అని చెప్తే ఈ రోజులు చూస్తే బాగాలేవు కదండి. అందులో కొంతమంది హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటారు ఒంటరిగా, భర్తలేమో ఆఫీస్కి వెళ్తారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు. మరి గోల్డ్ అనేది బయటికి చూపిస్తే మంచిదేనా? నాకైతే మంచిది కాదనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం కదండి, ఎక్కడైనా సరే మెడలో చైన్లు కూడా లాక్కెళ్ళిపోయే రోజులు ఉన్నాయి. ఇప్పుడు అలాంటివి జరుగుతూ ఉన్నాయి కదా. కాబట్టి గోల్డ్ గురించి, అమౌంట్ గురించి, ఇంట్లో విలువైన వస్తువుల గురించి చెప్పకూడదని నేను అనుకుంటున్నాను. చెప్తే ప్రాబ్లమ్స్ వస్తాయని నా ఉద్దేశం. అదే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విలువైన వస్తువులు కదా, ఎవరికైనా ఆశపడి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అంటే భయం వేస్తుంది కదా. ఇలా చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఇలా చేయకూడదు అనిపిస్తుంది. మనకు వచ్చిన టాలెంట్ ఏదో మనం చూపించుకుంటే మంచిదేమో అని నా ఉద్దేశం. నేను చెప్పింది కరెక్టేనా కాదు, నాకైతే కరెక్టే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. గోల్డ్ అనేది ఎంత ఉంది, నా గోల్డ్ ఎంత ఉందని చూపించుకుంటే రేపు ఇప్పుడు చాలామంది చూస్తారు కదండి. అందరూ అలా ఉంటారని కాదు, చెప్పలేం కదా. ఈ రోజులు చూస్తే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. కాబట్టి గోల్డ్ అనేది చూపించుకోవడం, మాకు ఇది ఉందని చెప్పడం మంచిది కాదేమో అనిపిస్తుంది నాకైతే. ఇది మంచిదే కాదనేది మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి.
అలాగే నేను ఇంకా మార్నింగ్ నా రొటీన్ అనేది ఇంకా కుకింగ్ ఏం చేశాను అనేది ఏమీ చూపించలేదండి. జస్ట్ క్లీనింగ్ అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానని చూపిస్తున్నాను. వర్షం పడుతుంది. ఇంకా మధ్యాహ్నం నుంచి వ్లాగ్స్ అనేది షూట్ చేస్తున్నా. ఆ వ్లాగ్ అనేది రేపు వస్తుంది. తప్పకుండా మన ఛానల్ అనేది చూడండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఇక్కడ బయట ఎందుకు సగం సగమే క్లీన్ చేశారని అనుకోవచ్చు. కాకపోతే అక్కడంతా వాటర్ చాలా ఎక్కువ పడిపోయిందండి. వర్షం పడుతుంది కదా, వాటర్ మీకు కనిపించట్లేదు కానీ అంత తడిగా ఉంది. అందుకే కొంచెం పొడిగా ఉన్న వరకు తుడిచేసి అలాగా ఇంటి ముందర అలా వదిలేసాను. బట్టలు ఆరబెడదామంటే నేను వాషింగ్ మిషన్ కూడా లేదు. నేను బట్టలు అండి అవి అలాగే ఆరుతూ ఉన్నాయి. కొన్ని బట్టలు అయితే నేను లోపల చైర్ల మీద వేసేసాను. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కాబట్టి అమ్మ పల్లీలు వేపారన్నమాట. అవి తింటూ ఇప్పుడు వంట అనేది స్టార్ట్ చేసుకోవాలి. మధ్యాహ్నం నేను స్టార్ట్ చేయనండి, అమ్మ చేస్తారు. ఫ్రెండ్స్, మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నేను చెప్పిన మ్యాటర్ కూడా తప్పు ఒప్పో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.